హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 ఈ వెహికల్ గురించి తెలుసుకుందాము. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా మార్పులు అయితే చేశారు. సో ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంజిన్ విషయానికి వస్తే ఆయిల్ కూల్డ్ 443cc BS 6.2 SYS ఇంజిన్తో లభిస్తూ ఉంది. పాత వెహికల్ మనకి 411cc ఇంజిన్ కదా, బోర్ అండ్ స్ట్రోక్ అనేది పెంచారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ 32cc అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. పాత వెహికల్లో 24 PS పవర్ 32 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది కదా, కానీ ఈసారి 1 PS పవర్ 2 Nm టార్క్ అయితే ఇంక్రీజ్ చేశారు. అంటే మీకు 25 PS పవర్ 34 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే కొత్త వెహికల్లో ఉంది. అంటే పెర్ఫార్మెన్స్ కూడా మీకు కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే పాత వెహికల్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. ఈసారి కొత్త వెహికల్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో తీసుకొచ్చారు. అంటే మనం హై ఎండ్ స్పీడ్ వెళ్ళినప్పుడు 6th గేర్ అనేది ఉంటే మనకి చాలా స్మూత్గా అయితే ఇంజిన్ ఉండిద్ది అనమాట. 3 digits వెళ్ళేటప్పుడు చాలా స్మూత్గా అయితే రైడ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే 6th గేర్ ఉంటే మాత్రం. సో ఈసారి కొత్త వెహికల్లో 6th గేర్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 2 వెహికల్స్లో కూడా ఓపెన్ చైన్ అయితే లభిస్తూ ఉంది. పాత వెహికల్ అయితే డిస్కంటిన్యూ చేస్తారు నాకు తెలిసి, కొత్త వెహికల్ వచ్చేసింది కాబట్టి. సో కొత్త వెహికల్ మీరు పర్చేస్ చేస్తే మాత్రం ఎవ్రీ 500 kilometers చైన్ అయితే క్లీన్ చేసుకోండి. బ్రేక్స్ విషయానికి వస్తే బ్రేక్స్లో ఎటువంటి మార్పులు అయితే లేవు. ఫ్రంట్ మీకు 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. పాత వెహికల్లో బ్యాక్ సైడ్ ABS అనేది ఆఫ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది కాదు, కొత్త వెహికల్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ ABS అయితే ఆఫ్ చేసుకోవచ్చు, అంటే స్విచబుల్ ABS అయితే కొత్త వెహికల్లో ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తూ ఉంది. పాత వెహికల్లో మీకు 180mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంది, కానీ స్క్రామ్ 440లో 190mm సస్పెన్షన్ ట్రావెల్తో తీసుకొచ్చారు. సస్పెన్షన్ బూట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు సస్పెన్షన్ మీద మట్టి పడి లోపలికి వెళ్లకుండా కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మాత్రం మీకు పాత వెహికల్ అయినా సరే కొత్త వెహికల్ అయినా సరే మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు 180mm సస్పెన్షన్ ట్రావెల్తో. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. స్క్రామ్ 411లో ఓన్లీ మీకు స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్తోనే లభించేది, ఎల్ఐ వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఏమీ లేవన్నమాట. కానీ కొత్త వెహికల్ స్క్రామ్ 440లో ఎల్ఐ వీల్స్ అనే ఒక వేరియంట్ అయితే తీసుకొచ్చారు, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. టైర్ సైజెస్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ 100/90 టైర్ అయితే ఉండిద్ది, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. బ్యాక్ సైడ్ 120/80 17" టైర్ ఇచ్చారు. సో ఈ రెండు కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 200mm అనేది ఉంది, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అదే మీరు హిమాలయంలో చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది అనమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 15 liters అయితే ఈ వెహికల్లో పట్టిద్ది, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. ఇంకా మనము సీట్ హైట్ విషయానికి వస్తే 795mm అనేది ఇచ్చారు. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు, ఎందుకంటే కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. పాత వెహికల్ వచ్చేటప్పటికి 185 kgs వెయిట్ ఉంది కదా, కొత్త వెహికల్ అనేది 196 kgs ఉంది. దగ్గరగా 11 kgs అయితే డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేస్తారు. కొత్త వెహికల్ కొద్దిగా బరువు పెరిగింది కాబట్టి ఖచ్చితంగా 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఈ వెహికల్ ప్రాపర్గా మేనేజ్ చేయగలరు. ఎవరైనా ఈ స్క్రామ్ 440 కొనుక్కోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, బరువు మోయగలనా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ కొనమని చెప్తాను. లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్లో హాలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది, కానీ ఈసారి ఎల్ఈడీకి అప్డేట్ చేశారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది రెండింటిలో కూడా ఎల్ఈడీయే ఉంది, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం స్టిల్ ఇంకా బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. పాత వెహికల్ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్తో తీసుకొచ్చారు, కొంచెం డిజైన్ అయినా మార్చి ఎల్ఈడీకి అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుండేది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ ఎటువంటి మార్పులు అయితే ఏమీ లేవు. గేర్ ఇండికేటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్, లో బ్యాటరీ ఇండికేటర్, USB ఛార్జింగ్ సాకెట్, ఇట్లాంటి మంచి ఫీచర్స్ తో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. కలర్స్ విషయానికి వస్తే టోటల్ గా 5 కలర్స్ తో మీకు లభిస్తూ ఉంది. స్పోక్ వీల్స్ వేరియంట్ ఉంది కదా, అందులో మీరు 2 కలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎల్ఐ వీల్స్ వేరియంట్ ఉంది కదా, అందులో 3 కలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు టోటల్ గా 5 కలర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ వెహికల్ టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అయితే పెరిగింది కాబట్టి పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 kilometers కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు బ్రో. వెయిట్ పెరిగింది కదా, అలాగే పవర్ అండ్ టార్క్ కూడా పెంచేసేసారు కాబట్టి మీకు 30 kilometers మైలేజ్ వస్తుంది. అంతకు మించి ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ. నాకు తెలిసి ఈ వెహికల్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళైతే ఆన్ అండ్ ఆఫ్ రోడ్లో యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు మైలేజ్ అయితే తక్కువ వస్తుంది అనమాట. అలా చూసుకున్నట్లయితే ఒక 30 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే 2,65,000 రూపీస్ నుంచి 2,70,000 రూపీస్ మధ్యలో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ అయితే ఏమీ కాదు, ఆన్లైన్లో చూపించిన ప్రైస్ అనమాట. మీకు ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూటివ్ని అడగండి, వాళ్ళైతే మీకు క్లియర్గా అయితే చెప్పేస్తారు ప్రైస్ అయితే. ఫైనల్ కంక్లూజన్ విషయానికి వస్తే
2,70,000 రూపీస్ పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. పాత వెహికల్తో కంపేర్ చేస్తే మీకు పవర్ అండ్ టార్క్ అయితే పెంచేసేసారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి చేంజెస్ అయితే చేశారనమాట. అందుకనే వీళ్ళు ప్రైస్ అయితే పెంచారు. 2,70,000 రూపీస్ అంటే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే ఒక 10 to 15,000 రూపీస్ మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, హీరోలో మ్యావిక్ 440 అయితే వస్తుంది. అందులో మీకు పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉంటుంది, బెస్ట్ బ్రేక్స్ అయితే ఉంటాయి, బెస్ట్ టైర్స్ అయితే ఉంటాయి, మంచి సస్పెన్షన్ 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. ఈ సస్పెన్షన్తో కంపేర్ చేస్తే అది కొద్దిగా లావ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. టైర్స్ కూడా మీకు ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. ఈ టైర్స్తో కంపేర్ చేసుకుంటే ఆ వెహికల్ కొద్దిగా వైడ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి రోడ్డు గ్రిప్ కూడా బాగుంటుంది. బ్రేక్స్ కూడా ఫ్రంట్ 320, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. అలాగే 27 PS పవర్, 36 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్ లో ఉంది. బెటర్ స్పెక్స్ అయితే మీకు మ్యావిక్ 440 లో ఉన్నాయని చెప్తాను. స్క్రామ్ 440 కొనే బదులు కొంచెం మనీ యాడ్ చేసుకుంటే హీరో మ్యావిక్ 440 కొనుక్కోవడం చాలా బెస్ట్ అని చెప్తాను. మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ అయితే ఉంటుంది హీరోది. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ అనేది కింద పడి క్లచ్ లీవర్ కానీ బ్రేక్ లీవర్ కానీ ఇరిగిపోయింది అనుకోండి, 2,000 రూపీస్ నుంచి 2,500 రూపీస్ మధ్యలో అయితే ఉండిద్ది. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. అలాగే మీకు ఇంజిన్ ఆయిల్ కూడా ఒక 3 లీటర్ల దాకా అయితే పోస్తారు అందులో. సో పెద్ద ఇంజిన్ కాబట్టి ఎక్కువ ఇంజిన్ ఆయిల్ అయితే తాగేసిద్ది. కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ మన ఇండియన్ వెహికల్ అయినప్పటికీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ తీసుకుంటారు సర్వీస్ కాస్ట్. వెహికల్ కొనే ముందు ఒకసారి ఆలోచించుకోండి బ్రో. స్క్రామ్ 440 2,70,000 పెట్టి కొనటం వర్తా కాదా అని చెప్పేసి చూసుకోండి. ఆల్టర్నేట్గా ఇంకొంచెం మనీ యాడ్ చేసుకున్నా సరే వేరే వెహికల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. లేదు ఒక 25,000 రూపీస్ దాకా నేను యాడ్ చేసుకుంటాను అంటే ట్రయంఫ్ స్పీడ్ 400 అయితే వస్తుంది. అందులో ఇంకా మంచి స్పెక్స్ అయితే ఉంటాయి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 3 లక్షల రూపాయల లోపు మీకు 400cc వెహికల్ అయితే వచ్చేసింది. ప్రీమియంగా అయితే ఉండేది. అదైతే చూస్తానికి ఇంకా మంచి మంచి కలర్స్తో అప్డేట్ చేసి తీసుకొచ్చారు. లేదు నేను ఇంకా మనీ సేవ్ చేసుకుంటానంటే స్పీడ్ T4 కూడా తీసుకోవచ్చు. అందులో కూడా మీకు మంచి ఇంజిన్ అయితే ఉండేది, మంచి స్పెక్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. స్క్రామ్ 440 అనేది కొద్దిగా ఓవర్ ప్రైజ్డ్ అయితే అయ్యింది. 2,50,000 రూపీస్ లోపు స్క్రామ్ 440 వస్తే బాగుండేది. బట్ కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువ పెట్టి ఈ వెహికల్ అయితే అమ్ముతా ఉన్నారు కాబట్టి కొనే ముందు ఆలోచించుకొని కొనమని చెప్తాను. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.